దీపావళి పండుగ సందర్భంగా షామీర్పేట్, మూర్చింతలపల్లి, మేడ్చల్ మండలాల ప్రజలు దీపావళి వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి ధనుంజయ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు, బాణసంచా దుకాణాల యాజమానులకు ధనుంజయ రెడ్డి పలు సూచనలు చేశారు. బాణసంచా దుకాణాలతో పాటు పటాకులు కాల్చే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా ఫైర్ డిపార్ట్మెంట్ నుండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో బాణసంచా దుకాణాలు పెట్టి పటాకులు అమ్మాలనుకునే వారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలని సూచించారు. ఎవరైతే పటాకులు అమ్మాలనుకుంటున్నారో మా వెబ్సైట్ fire.telangana.gov.in కు లాగిన్ అయ్యి 500 రూపాయల చలాన్ కట్టి పర్మిషన్ తీసుకోవాలన్నారు. అలా కాదని ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా బాణసంచా దుకాణాలు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా దుకాణాల్లో పటాకులు కాల్చే ప్రదేశంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లయితే 101కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే మా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా షామీర్పేట, మేడ్చల్ అండ్ మూర్చింతలపల్లి మండలాల్లో ఈ క్రాకర్స్ కు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా మనకు ఎనీ ఇన్సిడెంట్స్ లేకుండా ప్రశాంతంగా జరపాలనే ఉద్దేశంతో మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే ఈ ఔత్సాహికులు ఉండి టెంపరీగా స్టాల్స్ పెట్టి ఈ క్రాకర్స్ అమ్మాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మా వెబ్సైట్ లో పూర్తిగా ఆ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు fire.telangana.gov.in మా వెబ్సైట్, అందులోకి వెళ్ళి సిటిజన్ లాగిన్ లోకి వెళ్ళి వాళ్ళు మెయిల్ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత ఫైర్ లైసెన్సెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ లో 3 రకాలు ఉంటుంది. టెంపరీ ఫైర్ క్రాకర్ షాపు, తర్వాత పర్మనెంట్ షాపు, గోడౌన్. ఈ 3 రకాల లైసెన్సెస్ వీళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ చాలా మంది దివాళీ సందర్భం వచ్చినప్పుడు మనకి టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ షాప్స్ అన్ని కూడా రెసిడెన్షియల్స్ కి కొంచెం దూరంలో ఉండాలి, ఓపెన్ ప్లేస్ లో ఉండాలనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఒకే ఓపెన్ ప్లేస్ లో కొన్ని షాపులు సముదాయం పెట్టాలి అనుకున్నప్పుడు వాటికి షాప్ మధ్య మినిమం 3 meters అనేటువంటిది ఆ గ్యాప్ వదలాలి. ఎందుకంటే దాని ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ మూమెంట్ కి ఫైర్ ఫైటర్స్ ఆ షాప్ మధ్య మూమెంట్ ఈజీగా ఉంది ఫైర్ ని ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే ఫైర్ బకెట్స్ పెట్టాలి, డ్రై శాండ్ పోసుకొని. ఈ వాటర్ డ్రమ్స్ 200 liters కెపాసిటీ మనకి అవి ఒక మినిమం 2 డ్రమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేటువంటివి పెట్టుకోవాల్సి. సో వీళ్ళు ఆ టెంపరీ లైసెన్స్ కోసం మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి 500 rupees చాలా పే చేస్తే ఆ రిలేటెడ్ ఫైర్ స్టేషన్, ఆ జ్యూడిషియల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ యొక్క డాష్బోర్డ్ లోకి వస్తుంది. అది వాళ్ళు వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసేసి మీకు ఆ టెంపరీ క్రాకర్ షాప్స్ ని ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ క్రాకర్స్ అనేటువంటిది మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్నా ఆ టెంపరీ షాప్ లో ఆ వాటర్ సోర్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. రెండవది, మైనర్స్ ని ఎట్టి పరిస్థితిలో ఆ షాప్ లో ఎంప్లాయీ గా, లేబర్ గా మీరు వాడవచ్చు. ఈ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి. అదే విధంగా ఏదైనా ఇన్సిడెంట్ ఎమర్జెన్సీగా జరిగితే ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ జనరల్ గా 101 ఉంటుంది. మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే ఆ ఎక్కడైతే లొకేషన్ మీరు ఉన్నారో అది ఆ కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ రిలేటెడ్ ఫైర్ స్టేషన్స్ కి కాల్ చేసేసి ఇమీడియట్లీ వాటిని టర్న్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ షాప్ అనేది అది 1 year పార్టీషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏంటంటే పక్క బిల్డింగ్ లాగా ఉండాలి. అంటే స్లాబ్ చేసినటువంటి ఆ సింగిల్ రూమ్ లో ఇవి మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే వాటర్ సోర్స్ పెట్టాలి, పంపు పెట్టాలి. అదేవిధంగా ఆ ఓవరింగ్ హోజ్ అనేటువంటిది, ఆ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి. వాటితో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేటువంటిది మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపిస్తారు అప్లై చేసుకుంటే. సో ఆ విధంగా వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకొని అక్కడ కూడా ఎవరు కూడా మైనర్స్ ని ఎంప్లాయీస్ పెట్టుకోకూడదు. మూడవది, అక్కడ ఉన్నటువంటి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా టెంపరీ క్రాకర్స్ కావచ్చు, పర్మనెంట్ షాప్స్ కావచ్చు, గోడౌన్ వాళ్ళు కావచ్చు,
వాళ్ళ ప్రిన్సెస్ లో ఈ ఫైర్ క్రాకర్స్ లైటనింగ్ అంటే వాటిని కాల్చడం అనేది జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆ విధంగా అక్కడ సెలబ్రేషన్ జరిగితే షాప్ కి నియర్ బై ఆ స్పార్క్స్ అది వచ్చేసి ఆ స్టాక్ లో పడితే కనుక క్రాకర్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడో కూడా ఆ స్పార్క్ వచ్చే అవకాశం ఉన్నటువంటి టూల్స్ వాడడం కానీ లేకపోతే అక్కడ పిల్లల్ని కాల్చనివ్వడం కానీ చేయకుండా ఆ యొక్క షాప్ ఏదైనా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏంటైనా ఏ విధంగానైనా మీకు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల యుద్ధ ప్రాతిపదికన మనం ఆ యొక్క తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకి ఈ దివాళీ రోజు కూడా మన సిబ్బంది పూర్తి స్థాయి అప్పుడు దివాళీ కాకపోయినా రౌండ్ ది క్లాక్ మా వాళ్ళు అలర్ట్ ఉంటారు. ఆ రోజు ఇంకొంచెం స్పెషల్ కేర్ గా ఎక్కడెక్కడైతే షాప్స్ ఎక్కువ చేశారో అక్కడ మా యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం టర్న్ అవుట్ చేయడం, విత్ ఇన్ మినిట్స్ లో రీచ్ అవ్వడం, మన సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా మేనేజ్మెంట్స్ అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క దివాళీ పండుగ జరుపుకోవాలని మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. కొంతమంది పర్మిషన్ లేకుండా ఒకవేళ పెట్టుకుంటే సార్ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చెప్తారు సార్? జనరల్ గా కొద్దిమంది ఏంటంటే చిన్న కిరాణం కొట్లు మా ఇంట్లో కొంచెమే ఉంది నేను షాప్ లో పెట్టి సేల్ చేసుకుంటా ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలాంటివి చేయకూడదు. మీరు కేవలం 500 రూపీస్ చాలని కడితే బయట ఓపెన్ ప్లేస్ లో ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తుంది డిపార్ట్మెంట్. కాబట్టి అందులో ఉంచడం వల్ల ఏదైనా ఒక కారణంతో అది కొంచెం పేలితే గనక మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంజరీస్ అయ్యే అవకాశం, ప్రాణాపాయం వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క సమస్యను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీరు ఆ విధంగా చేయరు. ఇంకొకటి, ఏ విధంగా కూడా మీరు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా బయట పెడితే కనుక అది ఒక మా డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం దాన్ని ఏ విధంగా మీరు సీజ్ చేయాలో ఆ విధంగా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాబట్టి లీగల్ గా పర్మిషన్స్ తీసుకోండి. లీగల్ గా బయట మీ యొక్క ట్రాకర్స్ ఎలాంటి అవకతవకలు చేయడానికి మీరు శాసించారు. మీ దగ్గర ట్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు, ఒకవేళ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, కాలనీలో ఇండివిజువల్ హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్ ఎవరైనా ఆ రోజు మటుకు మీరు ఏంటంటే ఒక 2 డ్రమ్స్ వాటర్ ని అక్కడ స్పేర్ గా పెట్టుకోండి. పిల్లలకు తెలిసినాక వాళ్ళు మ్యాచ్ బాక్స్ తోటి కాల్చడానికి ట్రై చేస్తుంటారు. అలా కాకుండా స్టిక్ ఉన్నటువంటి లైటనింగ్స్ ఇవ్వడం వల్ల దూరంగా ఉండే పిల్లలు కాల్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది యాక్సిడెంటల్ గా పేలినా ఆ యొక్క ఇంపాక్ట్ పిల్లల వరకు రాదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ ప్రికాషన్స్ అందరికీ ఉపయోగపడతాయి. రెండవది, అక్కడ వాటర్ ప్రూఫ్ ఉంచడం ఒకటి, ప్లస్ మీరు ఎక్కడైతే కాల్చున్నారో దానికి దూరంగా మీ యొక్క క్రాకర్స్ ని పెట్టుకోవాలి. అక్కడే క్రాకర్స్ పెట్టి అక్కడే కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే ఆ స్పార్క్స్, ఫ్లేమ్స్ ఆ క్రాకర్స్ లో పడితే అవన్నీ పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల చుట్టూ ఉన్నటువంటి అందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా. రెండవది, ఆ యొక్క ఆ స్మోక్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మాస్క్ పెట్టుకొని అందరూ కూడా ఆ యొక్క క్రాకర్స్ ని కాల్చడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే ఆ యొక్క స్మోక్ ఇన్హేల్ చేసుకోవడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి కోల్డ్ రావడం, ఈ విధంగా ఫీవర్స్ రావడం అనేటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సమక్షంలోనే పిల్లలు క్రాకర్స్ కాల్చే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి కాల్చిన తర్వాత అవి చాలా హీట్ గా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం కూడా చేయకూడదు. ఎందుకంటే పిల్లలు కొద్దిమంది బేర్ ఫుడ్స్ తో ఆడుతూ నడుచుకుంటూ వస్తారు. అది వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఒకటి డస్ట్బిన్ లేదా ఒక ఓపెన్ బకెట్ లో వాటర్ పెట్టుకుని కాల్చిన అన్ని